నమస్కారం అండి. ముసలాడైన తండ్రిని కూతుర్లు వృద్ధాశ్రమంలో పెట్టి చనిపోయాక కనీసం అంత్యక్రియలకు కూడా ఆసరా అవ్వకుండా వీడియో కాల్లో ఉండి అంత్యక్రియలు చేపిస్తున్నారు. సో ఈ సమాజం ఎటుపోతుంది ఏమంటారు? నిన్న మొన్న చూశాను, 2 రోజులు బట్టి అది బాగా ట్రెండింగ్లో ఉంది. ముగ్గురు కూతుర్లుండి, ముగ్గురు కూడా ఇతర దేశాల్లో ఉండి అంత్యక్రియలకి ఎవరికో అప్పచెప్పి ఆ తర్వాత తొందరగా అంత్యక్రియలు చేసేస్తే బాగుంటుంది, మేము భోంచేయాలని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి, నిజంగా కన్న తల్లిదండ్రులు బిడ్డలకి ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని ధారపోసి చదివించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలని వాళ్ళ రక్తాన్ని ధారపోసిన తల్లిదండ్రులకి ఈ విధమైన ఘన అంత్యక్రియలు చేసినటువంటి ఆ ముగ్గురు బిడ్డల్ని కూడా నిజంగా చెప్పు తగినదాకా కొట్టాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలిరా బాబు. ఏదేమైనా ఒక 10 రూపాయలు ఉన్నప్పుడు దాచుకుని మన పేరు మీదే పెట్టుకోవాలి. బిడ్డలు చదువుకుంటే చదివించండి, అవకాశం ఉంటుంది. కానీ మీకు తాహతకు మించి చదివించి అప్పులు చేసి వాళ్ళ బతుకులు బాగుండాలని మీరు చేస్తే కనీసం అంత్యక్రియలు కూడా రానటువంటి ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉన్నటువంటి ఆడబిడ్డలకి చాలా మనసు బాగుంది. తండ్రి అంటే చాలా ఇష్టపడతారన్న కనీసం వచ్చి అంత్యక్రియలు చేసి వెళ్ళిపోయేటటువంటి సమయం కూడా ఇవ్వలేదంటే ఇంకా అలాంటి కూతుర్లు పుట్టడం ఎందుకు, పుట్టినా బతకడం ఎందుకు, సస్తే మేలు కదా అని అనిపిస్తుంది నాలాంటి వాడికి. ఎందుకంటే అంత ఘోరమా. తర్వాత అది వీడియో కాల్లో అంత్యక్రియలు చూపించాలంట. వాళ్ళు పంపడం కొన్ని డబ్బులు పంపిస్తే ఇంకా ఎంతసేపు చేస్తారండి అంత్యక్రియలు, ఇంకా భోజనానికి టైం అయిపోతుంది, ఆకలిస్తుందని చెప్పి అంటుందట ఒక అమ్మాయి. చూశాను నేను. చిచ్చి, ఇలాంటి బతుకులు కూడా ఒక బతుకులేనా? కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే బిడ్డల్ని పెంచండి, ప్రేమించండి, గౌరవించండి, వాళ్ళని చదివించండి, అద్భుతంగా వాళ్ళ జీవితం బాగుండాలని ఆశించండి. కానీ ఏ ఒక్క రూపాయి మీ సంపాదించిన ఆ సంపాదన మీ పేరు మీద ఉండేలా చూసుకోండి. మీ తదనంతరం మాత్రమే వాళ్ళకి ఆ సంపాదన వెళ్ళే విధంగా చూడండి. మీ తాహతకు మించి చదివించకండి. వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతారు, ఏముంది. కానీ మీరు జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి నీచమైనటువంటి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి బాధ్యత లేకుండా ఉన్నటువంటి బిడ్డల పట్ల నేను ఒకటే చెప్తున్నా, మీ నాన్నగారిని అంత దుర్భరమైన పరిస్థితిలో మీరు అంత్యక్రియలు చేయించారంటే నిజంగా మీరు మనుషులా కాదా అనిపిస్తుంది. అంటే ఈ రోజుల్లో యువత డబ్బు జాబ్ అని చెప్పి విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రులని రిలేషన్స్ మర్చిపోతున్నారు కదా. కొంతమంది తల్లిదండ్రులు అమాయకత్వంతో మా పిల్లలు అమెరికాలో చేస్తున్నారు, ఆస్ట్రేలియా చదువుతున్నారు, ఆస్ట్రేలియా జాబ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చచ్చినప్పుడు కూడా ఇక్కడికి రారన్న సంగతి తెలుసుకుంటులే. కాబట్టి నువ్వు చచ్చిన తర్వాత నీ చావును కూడా గౌరవించలేనటువంటి పిల్లలు ఉండేందుకు చచ్చింది. కానీ అలాంటి పిల్లల్ని చూస్తున్నారు కదా మీరు. కాబట్టి మనం చదివించాలి, తప్పలేదు. మనల్ని కన్నందుకు మనం చదివించండి, జాగ్రత్తగా ఉండండి. కానీ మీ తాహతకు మించి అప్పులు చేసి చదివించి వాళ్ళని అక్కడ పంపించి కనీసం మీ అంత్యక్రియలు కూడా రాలేని దూరానికి పంపించకండి. ఎందుకంటే వాళ్ళు ఎదిగిపోతే అటు నుంచి అటే పోతారు తప్ప నీ దగ్గరికి రారు. కానీ ఆ సన్నివేశం ఈ 2-3 రోజుల నుంచి కడుపు మనసుని కలిసివేస్తుంది. చాలామంది అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, మనం ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది సంపాదించిన రూపాయి మన పేరు మీద ఉండాలి. బిడ్డలకు ఇవ్వకండి, బిడ్డలు తదనంతరం ఇవ్వండి, వాళ్ళే పంచుకుంటారు. థ్యాంక్ యూ.